హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ గారు మరొకసారి గర్జించబోతున్నారా అనే విధంగా ఆయన గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్నారు. దీని మీద ఆయన విశ్లేషణ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, బండి సంజయ్ గారు మొన్నటి వరకు మనకి కేంద్ర మంత్రిగా ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నారేమో అనిపించింది. ఒక్క వారం రోజుల నుంచి చాలా అగ్రెసివ్‌గా ప్రెస్ మీట్లు కావచ్చు, అటు సిట్ అధికారుల దగ్గరికెళ్ళి ఆయన మాట్లాడినప్పుడు కావచ్చు, కేటీఆర్ మీద, అలాగే రేవంత్ రెడ్డి గారి మీద చాలా తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేయటం కావచ్చు, లేదంటే చాలా గతంలో మనకి ఎలక్షన్స్ ముందు ఎంత అగ్రెసివ్‌గా కనిపించారో ఆ అగ్రెసివ్‌నెస్ ఇప్పుడు బండి సంజయ్ గారిలో కనిపిస్తుంది. ఏంటంటారు సార్? ఏమన్నా మళ్ళీ రాష్ట్ర పరిస్థితులపై ఏమన్నా ఆయన మళ్ళీ వచ్చారా? డెఫినెట్‌గా పూర్తిగా ఆయన తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకురావడానికి ఆయన తాపత్రయపడుతున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఆయన ఎందుకు బీజేపీ అధ్యక్షుడిగా ఎలక్షన్ ముందు తీసేశారో ఇప్పటికీ చాలామందికి అర్థం కాలేదు. సరే, అధిష్టానికి అర్థమయ్యేతలకి ఆయన్ని తప్పు చేసామని చెప్పే ఇది వాళ్ళు కలిగింది. ఆయన్ని ప్రధాన కార్యదర్శిగా చేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేశారు. కానీ ఆయన పదవిలో ఇమడలేకపోతున్నాడు. క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామ గ్రామాన బీజేపీ జెండాను రెపరెపరాలించాలని పాదయాత్ర ద్వారా ఆయన ఎలాగైనా కృషి చేసిన వ్యక్తి. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా 45 సీట్లు కార్పొరేట్ ఎప్పుడూ లేని విధంగా తీసుకొచ్చిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తికి పార్టీని తీసుకురావాలని నన్నరాలో ఉంటుంది కదండి. చాలా కష్టపడి వచ్చాడు ఆయన కరీంనగర్ నుంచి. ఒక ఏబీపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో వ్యక్తి, హిందూ కట్టర్గా అనుకుంటారు, మజ్లీస్ని ఎదిరించి నిలబడిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఒక యోగి ఎలా అయితే యూపీలో తీసుకొచ్చాడో అంత భూము తెలంగాణలో తీసుకొచ్చారు. మరి బండి సంజయ్ని రాజకీయ కారణాలు కావచ్చు, రాంగ్ ఫీడింగ్ కావచ్చు, ఏదైనా కానీ మార్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న పలు సందర్భాల్లో నాకు అయిష్టంగానే ఉన్నాను, పార్టీ బాధ్యతలు తీసుకుంటున్నాడు. సరే, కట్ చేస్తే రామచంద్రరావు గారికి పార్టీ బాధ్యతలు ఇచ్చారు. అది కూడా భవిష్యత్తు ఆలోచించే ఇచ్చినట్టుగా. ఎందుకంటే ఆయన కూడా చాలా కీలకమైన వ్యక్తి, సౌమ్యుడు. ఆయనకి ఉస్మానియా ఓయూ లీడర్గా ఆయన చనిపోయాడని చెప్పి చాలా సందర్భాల్లో దాదాపు దాడి చేస్తే దాదాపు ఒళ్ళంతా గుల్ల చేసి కళ్ళంతా ఇరిగిపోయినాయి ఆయనకి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి బీజేపీ సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నాడు ఆయన అధ్యక్షుడు. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఉంటారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా సంజయ్ గారు వస్తాడా? రేపు మంత్రివర్గ షఫ్లింగ్ జరుగుతుందా? ఆ ప్లేస్లో లక్ష్మణ్ కేంద్ర మంత్రి అవ్వచ్చా అనేది కూడా ఒకటి జరుగుతూ ఉంది. ఏదేమైనా కానీ అటు లక్ష్మణ్ కావచ్చు, ఇటు లక్ష్మణ్ గారికి కావచ్చు, ఇటు సంజయ్ గారికి కావచ్చు ఉజ్వలమైన భవిష్యత్తు ఈ పార్టీలో కనపడుతుంది. పారాచూట్ లీడర్ లాగా వేరే పార్టీల నుంచి వచ్చి ఈ పార్టీ సీట్ ఎక్కుదాం అనుకున్న వాళ్ళకి పాపం వాళ్ళకి ఆశలు అడయాశలాగా కనపడుతుంది. కాబట్టి డెఫినెట్గా బీజేపీ మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ విషయంలో బీసీలు మీరు మొత్తాడు కొట్టుకున్నారు. కొద్దిగా పరుష పదజాలంతో ఆడాడు. ముస్లిమ్స్ తీసుకొచ్చి బీసీలో కలిపేది ఏంది, సిగ్గుండాలని చెప్పి మాట్లాడాడు. ఒకవైపు సిట్ అనేది ఈ ఎవరి కోసం చేశారు, ఎవరు మెప్పు కోసం చేశారు, 8,000 మంది ఫోన్లు ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. నాతో పాటు నేను మాట్లాడిన హోమ్ మినిస్టర్ది, జేపీ నడ్డాది, సంతోష్ది కూడా ట్యాప్ చేశారంటే ఎంత దారుణం. ఇది సిట్ చేయలేరు, ఇది సిబిఐ చేయాలని చెప్పేసి బాహాటంగానే చెప్తున్నాడు. ఇంకోవైపు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి చెప్తున్నాడు. కేసీఆర్ నియంత్రిత ధోరణి చెప్తున్నాడు. మూడోది పార్టీని నెక్స్ట్ లెవెల్లో ఆయన అగ్రెసివ్. మీరు లాస్ట్ వీక్ నుంచి చూస్తే డెఫినెట్గా ఈయనకి బాధ్యతలు త్వరలో, అంటే ఇప్పటికిప్పుడు రామచంద్రరావు గారు ఇప్పుడు ఉన్నా భవిష్యత్తులో ఎలక్షన్ ముందు 2027 నాటికి 2025 3 ఏళ్ళు అలాగో పదవి ఉంటుంది కాబట్టి ముందు 2028 ఎలక్షన్స్ వస్తాయి ఇక్కడ తెలంగాణ, అక్కడ 29 ముందు 2027 ఎలక్షన్ ముందు నాటికి డెఫినెట్గా బీజేపీ బాధ్యతలు సర్వస్వం బండి సంజయ్కే ఇచ్చే అవకాశాలు ఈ యొక్క ఇదిని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక మాట వినిపించింది సార్, కేంద్రంలో ఒక ఆయన మొన్న అడగ్గా కేంద్ర మంత్రి కావాలా లేదంటే రాష్ట్ర బాధ్యతలు కావాలంటే నేను అక్కడికే వెళ్ళిపోతాను, నా మనసు అంతా. డెఫినెట్గా అది గొప్ప విషయం. ఎందుకంటే పార్టీని బతికించాల్సిన బాధ్యత అటువంటి సంజయ్ గారు లాంటి వాళ్ళే. పార్టీని గ్రాస్ రూట్ లెవెల్లో జెండా పట్టించింది ఆయన. పాదయాత్ర మండు టెండలో పాదయాత్ర చేసి ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా తిరిగింది ఆయన. పార్టీని ఈరోజు బతికించాడు. ఒకప్పుడు లక్ష్మణ్ గారు పార్టీని లీడ్ చేశారు, తర్వాత కిషన్ రెడ్డి గారు చేశారు. వీళ్ళందరికంటే ఎవరు అనుకున్నా కాదనుకున్నా బండి సంజయ్ అనే వ్యక్తి ఒక ఐకానిక్ వచ్చేస్తుందేమో అనే తీసుకొచ్చే సమయంలో మోదీ గారు వచ్చినప్పుడు కూడా సంజయ్ భయ్య ఆదేశించాడు, నేను వచ్చానన్నాడు. ఆ జనం చూసి ఆయనే ఆశ్చర్యపోయాడు. అటువంటిది ఎక్కడో ప్లేనరీలో బీజేపీ ప్లేనరీలో కూడా సంజయ్ పాదయాత్ర మీరు ఆదర్శంగా తీసుకోండి అని చెప్పాడంటే మరి ఆయన ఎంత గొప్పతనమో ఆలోచించుకోవాలి. డెఫినెట్గా మీరు అన్నట్టు భవిష్యత్తు బీజేపీ తెలంగాణలో పార్టీ పగ్గాలు ఆ బాధ్యత గెలుపు తీరాలకు తీసుకెళ్లే వ్యక్తి బండి సంజయ్ గారు ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.